మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. హయత్ నగర్లో ఒక మహిళా కానిస్టేబుల్ని హత్య చేశాడు. అంటే హత్య చేసిన వాడు ఒక దొంగవాడా, లేదా బయటవాడా, ఆస్తి గురించా, లేదంటే ఏదైనా సంబంధం గురించి అనుకుంటే తీరా చూస్తే సొంత తమ్ముడే అక్కని హత్య చేశాడండి. ఇంకా వివరాలకు వెళ్తే 27 సంవత్సరాల నాగమణి హయత్ నగర్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది. ఈ నాగమణి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే 10 సంవత్సరాల క్రితం తనను పెళ్లి చేశారండి. అమ్మ నాన్నలు చనిపోయి ఉన్నారు చిన్నప్పుడే. ఈ నాగమణికి అక్క ఉంది, తమ్ముడు పరమేష్ ఉన్నాడు. తను 17 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతో కొన్ని మనస్పర్ధలు వచ్చి, గొడవలు వచ్చి తను విడాకులకి అప్లై చేసుకుందండి. విడాకులకి అప్లై చేసుకొని బాగా చదువుకొని 2020 సంవత్సరంలో మహిళా కానిస్టేబుల్గా తను సెలెక్ట్ అయ్యింది. హయత్ నగర్లో పోస్టింగ్ వచ్చింది. ఇక 2022లో తను విడాకులు వచ్చింది. విడాకులకి అప్లై చేసింది కాబట్టి విడాకులు వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో తన క్లాస్మేట్ అయినటువంటి శ్రీకాంత్తో ప్రేమను కొనసాగించిందండి. ఆ ప్రేమించడం జరిగింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం తమ్ముడు తెలిసింది పరమేష్కి. నువ్వు పెళ్లి చేసుకోవద్దు, కారణం ఏంటంటే వాళ్ళు మన క్యాస్ట్ కంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళు, నువ్వు ఆ శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పింది. కానీ నాగమణి శ్రీకాంత్ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకే ఊరి వాళ్ళు, క్లాస్మేట్. దాంతో వీళ్ళు నవంబర్ 10, 2024 సంవత్సరంలో యాదాద్రిలో ఇద్దరు కలిపి పెళ్లి చేసుకున్నారండి. ఇక పరమేష్ తమ్ముడు దీన్ని చాలా తట్టుకోలేకపోయాడు. నేను చెప్పినా సరే, అంటే చుట్టాలందరూ కూడా ఇష్టం లేదు, అయినా సరే నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాగమణి పెళ్లి సందర్భంగా 1 ఎకరం, మొత్తం వీళ్ళకి 4 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఆ అమ్మాయికి పెళ్లి కట్టంగా ఇచ్చారు. అది అయితే నువ్వు వేరే, నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అలాగే నువ్వు వేరే అతను పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఆ ఎకరాన్ని తిరిగి నాకు రాసేమని చెప్తే సరే అని చెప్పేసి ఒక గిఫ్ట్ డీడ్ నాగమణి తమ్ముడు పేరున ఆ 1 ఎకరం కూడా గిఫ్ట్ డీడ్ రాసిందండి. ఆ తర్వాత పరమేష్ తెలిసింది, అంటే గిఫ్ట్ డీడ్ ఎప్పుడైనా వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ గిఫ్ట్ డీడ్ నేను రద్దు చేసుకుంటున్నాను, నా పొలం ఆ ఎకరం నాకే కావాలని అడిగితే ఈ పరమేష్ ఇచ్చేయాల్సిందే. ఈ విషయం తెలుసుకున్న పరమేష్ ఏం చేశాడంటే తనకు ఒక బాండ్ రాయమని అడిగాడండి. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ యొక్క గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకోను, పర్మనెంట్గా తమ్ముడు పరమేష్కే చెందుతుందని చెప్పి రాయమని అడిగాడు. అడిగితే నాగమణి తనకు అది ఒప్పుకోలేదు. నేను రాయను అని చెప్పింది. నీకు అలా బాండ్ రాయను, నీకు గిఫ్ట్ డీడ్ రాశాను, ఇక అంతే, దాంతోపాటు నువ్వు సరిపెట్టుకోవాలి, నేను అలా రాయను బాండ్ అని చెప్పింది అన్నమాట. అయితే ఈ నాగమణి శ్రీకాంత్తో మ్యారేజ్ చేసుకున్న హయత్ నగర్ సమీపంలో మన్సూరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇది తన స్వగ్రామం ఇబ్రహీంపట్నం రాయపోల్ దగ్గరికి తను వచ్చిందండి. ఇది భర్తేమో మన్సూరాబాద్లో ఉన్నాడు, నాగమణి స్వగ్రామం వచ్చింది. వచ్చి ఆ మర్నాడు ఉదయమే తను ఏంటంటే డ్యూటీకి వెళ్తుంది. ఆ యూనిఫామ్లో డ్యూటీకి వెళ్తూ తను ఏంటంటే స్కూటీ మీద వెళ్తుంటే పరమేష్ అది గ్రహించి వెనకాల కారులో ఫాలో అయ్యి ఆ కారుతో ఢీ కొట్టాడండి ఆ స్కూటర్ని. ఈ నాగమణి అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ వస్తుంది హస్బెండ్తో, శ్రీకాంత్తో. ఇగో తన ఇంట్లో బయలుదేరిందని, బ్రేక్ఫాస్ట్ చేశానని, ఇగో అది ఆఫీస్కి వెళ్తున్నాను ఇలా చెప్తుంటే ఒక్కసారి శబ్దం వినపడింది శ్రీకాంత్కి. అమ్మ అని అవి పడిపోయానండి, తమ్ముడు గుద్దేశాడు కారుతో అని చెప్పింది. అంతవరకు వినపడింది. ఆ తర్వాత వినపడలేదు శ్రీకాంత్కి. ఈ పరమేష్ కారు దిగి కొడవలి కత్తితో పొడిచేశాడండి, మెడ మీద నరికేశాడు. ఇంకోటి ఏమైనా జరిగిందంటే ఇక్కడ ఒక తమ్ముడికి పరమేష్కి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఆ పెళ్లి సంబంధం నిశ్చయం అయిపోతుంది, అది సెలెక్ట్ అవుతుంది అన్న టైంలో వీళ్ళ అక్క వేరే కులాంతర వివాహం చేసుకుంది, తక్కువ క్యాస్ట్ అతన్ని పెళ్లి చేసి తెలిసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. దీంతో పరమేష్కి చాలా కోపం వచ్చిందండి. ఒకటి, తను అనుకున్న పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, బాండ్ ఏమో రాయనంటుంది, తన అక్కేమో కులాంతర వివాహం చేసుకుంది. అసలు తల్లిదండ్రులు ఎవరు ఓదార్చి సర్ది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటం, వీళ్ళు ముగ్గురు, అంటే ఈ పరమేష్, నాగమణి, వాళ్ళ అక్క, ఈ ముగ్గురు కూడా పెదనాన్న ఇంట్లో రాయపోలు గ్రామం, ఇబ్రహీంపట్నం దగ్గరటువంటి గ్రామంలో పెరిగారు. ఇంకా సర్ది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. తను తీసుకున్న డెసిషను, లేదంటే ఒక నిర్ణయం అలా అమలు పరిచేశాడు తప్ప ఎవరితోనూ చెప్పుకోలేదండి. ఇది ఆ పరమేష్కి 24 సంవత్సరాలు.
అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఆస్తి 3 ఎకరాలు, సుమారు 3 ఎకరాలు ఉంది. అలాగే తను ఒక చదువుకున్న కుర్రాడు. మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. అయినా తన అక్క చనిపోయింది. ఇతను ఇప్పుడు జైలుకి వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ విషయాలు మనకి అంటే మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి? ఎందుకిలా జరుగుతుంది? ఆ పరమేషు తన అక్కను సంగతి వదిలేయొచ్చు కదా! అమ్మాయి మహిళా కానిస్టేబులు. ఇతని మీద ఆధారపడి లేదు. ఉద్యోగం సంపాదించుకుంది. వేరే కాస్ట్ వాడైతే ఏముంది దీంట్లో అని ఆలోచించలేదే. ఎందుకు ఆ అబ్బాయి అలా చేశాడు? ఈ రోజుల్లో కూడా ఇంకా క్యాస్ట్‌లను పట్టించుకుంటున్నారా? క్యాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు తెలుస్తుంటే మొత్తం కుటుంబ సంబంధాల గురించి కొద్దిగా ఆలోచించేవాళ్ళు చాలా బాధపడుతున్నారండి. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మొత్తం అందరూ కోరుకుంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.